జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 145వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే నవమోధ్యాయ. రజిమహారాజ్ఞ చరితం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. రజేస్తు పంచపుత్ర శతాని అతుల బల వీర్య పరాక్రమ సారణ్యాసన్. రజికి 500 మంది పుత్రులు సాటిలేని బలపరాక్రమసారములు కలవారు కలిగిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య రజేరితి సారహ స్థైర్యం. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదం రజేహి అని, సారహ అనగా స్థైర్యం. దేవాసుర సంగ్రామారంభే చ పరస్పర వదేప్సవో దేవాశ్చాసురాశ్చ బ్రహ్మాణం ఉపేత్యా పపృచ్చుః. దేవాసుర సంగ్రామారంభమున పరస్పరము వధించాలని కోరువారు దేవతలు, అసురులు కూడా బ్రహ్మను చేరి ఇట్లడిగిరి. భగవన్ అస్మాకమత్ర విరోధే కథమః పక్షో జేతా భవిష్యతీతి. భగవానుడా, ఇక్కడ మాకు విరోధములో ఏ పక్షము గెలుచును అని. అదాహ భగవాన్. అంతటా భగవానుడు పలికెను. ఏషామర్దే రజరాతాయుధో యోత్స్యతి తత్పక్షో జేతేతి. రజి ఎవరి కొరకు ఆయుధమును ధరించి యుద్ధము చేయునో ఆ పక్షము గెలుచును అని. ఆదదైత్యురుపేత్య రజితరాత్మ సాహాయ దానాయ అభ్యర్థిత ప్రాహ. అతడ దైత్యులు వచ్చి రజిని తమకు సాయము చేయమని అడుగగా ఇట్లు పలికను. యోస్యేహం భవతామర్దే యద్యహం అమరజయాత్ భవితామింద్రో భవిష్యామీత్యాకర్ణ్యా ఏ తత్తైరభిహితం. మీ కొరకు నేను యుద్ధము చేస్తాను, అయితే నేను దేవతలను గెలిచినచో మీకు ఇంద్రుడను కాగలను అన్న మాటను విని వారిట్లు పలికిరి. న వయమన్యదా వదిష్యామః అన్యదా కరిష్యామః అస్మాకమింద్రః ప్రహ్లాదః తదర్థమేవాయముద్యమః ఇత్యుక్తా గతేష్వా సురేషో దేవైరప్యసా వవనిపతిః. ఏవమోక్తాస్తేనాపి చ తథైవోక్తే దేవైరింద్రస్త్వం భవిష్యతీతి సమన్విశ్చితం. మేము ఒక తీరుగా చెప్పి ఒక తీరుగా చేయము. మాకు ఇంద్రుడు ప్రహ్లాదుడే. ఈ మా ప్రయత్నము దాని కొరకే అని చెప్పి రాక్షసులు వెళ్ళిపోగా దేవతలు కూడా వచ్చి రజమహారాజును ఇట్లే అడుగగా ఆ మహారాజు కూడా అట్లే పలుకగా దేవతలు ఇంద్రుడవు నీవే కాగలవు అని అంగీకరించిరి. రజినాపి దేవసైన్య సహాయేన అనేకైర్మహాస్త్రైః తదశేషమసురబలం నిషూదితం. రజి దేవసైన్య సహాయముతో అనేకములైన మహాస్త్రములతో సకల అసురబలమును సంహరించను. ఆదజితారిపక్షశ్చ దేవేంద్రో రజి చరణముయుగళమాత్మనః శిరసా నిపీడ్యాః. ఇక శత్రుపక్షాన్ని గెలిచిన దేవేంద్రుడు రజి 2 పాదములను తన శిరస్సు వంచి నమస్కరించి ఇట్లు పలికెను. భయత్రాణాదన్నదావనాద్భవానస్మత్పితా అశేషలోకానాం ఉత్తమోత్తమో భవాన్ యస్యాహం పుత్రస్త్రీలోకేంద్రః. భయము నుండి కాపాడుట వలన, అన్నమును ఇచ్చుట వలన నీవు మాకు తండ్రివి. సకల లోకములకు ఉత్తమోత్తముడు నీకు పుత్రుడనైన నేను త్రిలోకేంద్రుడను. సచాపి రాజా ప్రహస్యాః. ఆ రాజు కూడా నవ్వి ఇట్లు పలికెను. ఏవమస్వేవమస్తు అనతిక్రమణీయా వైరిపక్షాదప్యనీకా విదచాటువాక్యగర్భా ప్రణతిరిత్యుక్త్వా స్వపురం జగామ. ఇట్లే కానిమ్ము, ఇట్లే కానిమ్ము. శత్రుపక్షము నుండి కూడా చాటువాక్య గర్భితమైన ప్రణతి దాటరానిది కదా అని పలికి స్వపురమునకు వెళ్ళను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఏవమితి ప్రణతిరణతిక్రమణీయా ప్రణతాద్రాజ్యం న గ్రాహ్యమితి రాజధర్మః. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అనువాదం ఏవం అని, ప్రణతి దాటరానిది అనగా ప్రణతిని నుండి రాజ్యమును తీసుకొనరాదు అని రాజధర్మము. శతక్రతురపి ఇంద్రత్వం చకారః. శతక్రతువు కూడా ఇంద్రత్వమును అధిష్ఠించను. స్వర్యాతే తు రజో నారదర్శిచోదితాః రజిపుత్రా శతక్రతుమాత్మా పితృపుత్రం సమాచారాద్రాజ్యం యాచితవంతః. రజి స్వర్గమునకు వెళ్ళగా నారద మహర్షి చేత ప్రేరేపించబడిన వారై రజిపుత్రులు తన తండ్రికి పుత్రుడైన ఇంద్రుని దాయాదులుగా రాజ్యమును యాచించిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య స్వరయాత ఇతి. ఆచారాత్ పితృదాయాదన్యాయాత్
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్వర్యాత అని ఆచారాత్ పితృపుత్రులు కాన దాయాద న్యాయముతో రాజ్యమును యాచించిరి. అప్రధానేన చ విజిత్యేంద్రం అతి బలినః స్వయమింద్రత్వం చక్రుః. రాజ్యమీయనందువన అతిబలులైన రజపుత్రులు ఇంద్రుని జయించి స్వయముగా ఇంద్రత్వమును పొందిరి. తతశ్చ బహుతిదే కాలే హ్యతీతే బృహస్పతిమేకాంతే దృష్ట్వా అపహృత త్రైలోక్యయజ్ఞభాగః శతక్రతుర్వాచ. అంతట చాలా కాలము గడిచిన తర్వాత ఏకాంతమున బృహస్పతిని చూచి త్రైలోక్య రాజ్యం అపహరించబడిన ఇంద్రుడు ఇట్లు పలకెను. బదరీ ఫలమాత్రమప్యర్హసే మయా మమాప్యాయనాయ పురోడాసఖండం దాతుం ఇత్యుక్తో బృహస్పతిరువాచ. నాకు సంతృప్తి కొరకు రేగుపండంత పురోడాసమును ఇయ్యతగుదువు అనగా బృహస్పతి ఇట్లు పలికెను. యద్యేవం త్వయాహం పూర్వమేవ చోదితస్యాం తన్మయా త్వదర్థం కిమ కర్తవ్యమితి అల్పైరేవాహోభిః త్వాం నిజం పదం ప్రాపయిష్యామీత్యభిధాయ తేషాం అనుదినం ఆవిచారకం బుద్ధిమోహాయ శక్రస్య తేజోభివృద్ధయే జుహావా. నీవు నన్ను ఈ విషయమును పూర్వమునే ప్రేరేపించినచో నేను నీ కొరకు చేయరానిదేమీ కలదు. కొద్ది రోజుల్లోనే నిన్ను నీ పదవిలో స్థాపించదును అని చెప్పి వారికి ప్రతిదినము బుద్ధిమోహము కొరకు ఆభిచారకమును ఇంద్రునికి తేజోభివృద్ధికి హోమమును చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పురోదసాపి యజమానచోదితేనైవ కామ్యం కర్మ కర్తవ్యం నత్వన్యదా తదిశ్చాయ అజ్ఞాతత్వాదిత్యభిప్రేత్యాహ యద్యవేమితి. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. పురోహితుడు కూడా యజమాని ప్రేరేపిస్తేనే కామ్యకర్మను చేయవలెను, అడగకుండా చేయరాదు. యజమాని ఇచ్చ తెలియదు కదా అని మనసులో పెట్టుకొని యద్యేవమనుచున్నారు. తే చాపి తేన బుద్ధిమోహేనాభిభూయమానాత్ బ్రహ్మవిశో ధర్మత్యాగినో వేదవాద పరాన్ముఖా బభూవుః. ఆ రజపుత్రులు కూడా బృహస్పతి కలిగించిన బుద్ధిమోహముతో కప్పబడిన వారే బ్రాహ్మణులను ద్వేషించువారలు, ధర్మమును త్యజించిన వారలు, వేదవాద పరాన్ముఖులు అయ్యిరి. తతస్థానపేత ధర్మాచారాన్ ఇంద్రో జఘాన. అంతట ధర్మాచారమును తప్పిన వారిని ఇంద్రుడు సంహరించను. పురోహితాప్యాయీత తేజాస శక్రః దివమాక్రమత్. పురోహితునిచే నివేశించబడిన తపస్సు కల ఇంద్రుడు స్వర్గమును ఆక్రమించెను. ఏతదింద్రస్య స్వపదశ్చవనాత్ ఆరోహణం శ్రుత్వా పురుషః స్వపదభ్రంశం దౌరాత్మ్యం చ నాప్నోతి. ఈ ఇంద్రుని పదవీభ్రంశమును మరలా పదవిని అధిష్ఠించుటను వినినవాడు తాను పదవీభ్రంశమును దుస్సలతను పొందడు. రంభస్వనపత్యో భవత్. రంభునకి సంతానము లేదు. క్షత్రవృద్ధసుతః ప్రతిక్షత్రో భవత్. క్షత్ర వృద్ధపుత్రుడు ప్రతిక్షత్రుడు అయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పూర్వం క్షత్రవృద్ధా సుహోత్రో గృత్సమదాద్ విద్యాతి వంశకృదుక్తః ఇహతో ప్రతిక్షత్రః క్షత్రైకవంశకృదుచ్యతే క్షత్రవృద్ధసుతః ప్రతిక్షత్రో భవదీత్యాదినా. విష్ణు చిత్తి వ్యాఖ్య అనువాదం. మొదట క్షత్రవృద్ధుని వలన సుహోత్రుడు, గృత్సమదుని వలన ద్విజాతి వంశమును ఏర్పరిచినవాడు అని చెప్పి ఉన్నారు. ఇక్కడ మాత్రం పత్రిక్షత్రుడు క్షత్రియ వంశమును ఏర్పరచువాడిగా చెప్పబడుచున్నాడు. క్షత్రవృద్ధసుతః ప్రతిక్షత్రః అభవత్ ఇత్యాదిగా. తత్పుత్ర సంజయః తస్యాపి జయః తస్యాపి విజయః తస్మాచ్చ జన్యే కృతః. ప్రతిక్షత్రుని పుత్రుడు సంజయుడు, అతనికి జయుడు, అతనికి విజయుడు, అతని వలన కృతుడు కలిగెను. తస్య చ హర్యధనః హర్యధనసుత సహదేవః తస్మాదదీనః తస్య చ జయసేనః తతశ్చ సంకృతిః తత్పుత్రా క్షత్రధర్మాః ఇత్యేతే క్షత్రవృద్ధస్య వంశ్యాః. కృతునకు హర్యధనుడు, హర్యధనపుత్రుడు సహదేవుడు, అతనికి అధీనుడు, అతనికి జయసేనుడు, అతనికి సంకృతి, అతని పుత్రుడు క్షత్రధర్మ. ఇట్లు వీరు క్షత్రవృద్ధ వంశము వారు. తతో నహుషవంశం ప్రవక్ష్యామి. ఇక ఇప్పుడు నహుషవంశమును చెప్పెదను. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తే చతుర్థాంశే నవమోऽధ్యాయः. రజిమహారాజ చరిత్రం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.